మనం అంబర్పేట గ్రామంలో గండిచెరువు విలేజ్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ జాతిపితగా అభివర్ణించుకున్నటువంటి పిలుచుకోబడినటువంటి వ్యక్తి విగ్రహాన్ని, కాస్య విగ్రహాన్ని ఎల్బీ నగర్ చౌరస్తాలో 9 ఫీట్ల విగ్రహాన్ని, మరి 1000 కేజీలతో కాస్య బరువున్నటువంటి విగ్రహాన్ని సెప్టెంబర్ మొదటి వారంలో రంగరంగ వైభవంగా ఆయనకు తెలంగాణ బీసీ కులాల సమైక్య వేదిక ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఏర్పాటు జరగబోతుంది. వాస్తవానికి కూడా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు సబ్బన్న కులాలకు, మరి ఆనాడు కుల వృత్తులకు ఆధారం ఉండాలి, చేతి కులాలకు కూడా సమన్వయంగా సహకార సంఘ వ్యవస్థగా ఏర్పాటు కావాలని 1971లోనే ఆయన పూనుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేతి కులాలకు కూడా రక్షణ ఉండే విధంగా పనిచేసినటువంటి మహానాయకుడు. చనిపోయే వరకు కూడా ఆయన ఆత్మ శాంతించాలి, తెలంగాణ రాష్ట్రంలో బహుజన తెలంగాణ కావాలి, సామాజిక తెలంగాణ కావాలనేటువంటి కలగనటువంటి మహానాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. తెచ్చుకున్న తెలంగాణలో సామాజిక తెలంగాణ మిగిలే ఉంది. ఆ సామాజిక తెలంగాణ సాకారం కావాలంటే ఆ జయశంకర్ సార్ గారు కానీ, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలు నెరవేర్చే విధంగా కూడా ఇలాంటి మహానుభావుల విగ్రహాలు జాతిపితగా, మరి అదేవిధంగా జాతికి అందరికీ కూడా అలా భావాలు అర్థం విధంగా చూడగానే ఆయన ఆశయం నెరవేరే విధంగా కూడా ఆశయం సాధించే విధంగా పనిచేసేందుకు మాలాంటి వ్యక్తులకు, అన్నలాంటి అందరికీ కూడా ఒక భావం కలిగేగా ఓ నాయకుడు. కాబట్టి ఇలాంటి నాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి తెలంగాణ బీసీ కులాల సమైక్య వేదికకు పేరు పేరున ఆ కార్యంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తల వంచి శిరసు వంచి పాదాభివందనం చేస్తూ రాబోయే రోజుల్లో బహుజనులారా ఏకంగాండి, బహుజన ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రంలో సామాజిక తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని చెప్పి కూడా కోరుకుంటున్నాను.